సార్ కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు పెద్ద గొప్పగా అనిపించలేదు. ఇంతకుముందు వైఎస్ఆర్లో అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కొంచెం పర్వాలేదు, బాగున్నట్టు అనిపించింది. ఇది ఏమి అందరికీ తీసేయడాలు తప్పితే ఏది పెన్షన్లు కానీ ఇవన్నీ తీసేయడాలు, చెప్పినటువంటి 6 చిట్కాలు కూడా చేస్తానని ఒకటి కూడా చేయలేదు ఇంతవరకు. కాబట్టి నమ్మకం పోయింది నాకు, నా మటసానికి. బటన్ నొక్కటం మూలన్న ముస్లిం కూడా బటన్ నొక్కుతుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. బటన్ నొక్కి 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 అయిపోయింది. అందరూ బటన్లు నొక్కారు, చేతులు నొప్పులు పుట్టాయి కూడా. బటన్లు నొక్కారు, అందరూ చేతులు నొప్పులు పుట్టి గమ్ముకున్నారు. బటన్లు నొక్కడం మానేశారు అందరూ. వైసీపీ వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. మేము మా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కామన్నారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు అంటూ కూడా వైసీపీ నాయకులు అంటున్నారు. ఆ బటన్ నొక్కడం అంటే అది దాంట్లో ఏదైనా ఉంటే ఏదైనా బటన్ నొక్కినప్పుడు ప్రయోజనం ఉంటుంది. దాంట్లో ఏం లేనప్పుడు బటన్ నొక్కినా లేదు, బటన్ నొక్కకపోయినా లేదు. మరి ఇప్పుడు మనకి కేంద్రం నిధులు ఇచ్చింది, కానీ మరి మనం పథకాలకి మళ్లించడం వీలు కాదు. వీటికి ఇచ్చిన నిధులు వాటికే యూజ్ చేయాలి. అవును అవును, కరెక్ట్. అది దేని ఇప్పుడు పోలవరానికి ఇచ్చారు, దాన్ని పోలవరం చేసుకోవాలా. ఇంకో దానికి ఇచ్చారు, దానికే చేసుకోవాలి. కానీ నువ్వు దానికి ఇచ్చారు కదా అని నేను దీనికి ఇది ఈ పథకాలకు వచ్చేసి పథకాలు దానికి తీసుకొచ్చి దీనికి చేస్తానంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? ఊరుకోదు. మరి ఇప్పుడు ప్రజలేమో మాకు గతంలోనే పథకాలు వచ్చాయి, కూటమి ప్రభుత్వంలో 8 నెలలు అవుతున్న పథకాలు రావట్లేదని పబ్లిక్ అవును, కరెక్ట్. 100కి 100 పాళ్ళు కరెక్ట్ అది. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? మరి ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకు ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం? ప్రజలకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. చాప కింద నీళ్ళలాగా ఉంది అంతే. వీళ్ళు అనుకుంటున్నారు ఇది బల్బు చూచి వాపు చూచి బల్బు అనుకుంటున్నారు. అది బల్బు కాదు, వాపు. అది మరి ఇప్పుడు గతంలో చూసుకుంటేనేమో ఆయన సంక్షేమం అన్నాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో డెవలప్మెంట్ అంటున్నారు. ఏంటంటారు, ఎలా ఉండబోతుంది అంట? ఏం డెవలప్మెంటు? ఎక్కడ చేసినారు డెవలప్మెంట్? ఏదైనా చెప్పమనండి ఒకటి, దాన్ని పబ్లిక్ ఒప్పుకుంటారు. అంటే అమరావతి పనులు ప్రారంభించి, అమరావతి పనులు అంటే పక్కనే కరకట్ట వస్తాయి. ఏ కృష్ణానది వచ్చిన వరద వస్తే పోయినసారి మునిగిపోయి గందరగోళం అయింది. ఈసారి ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ చేసినా కూడా ఏమండి ముండకు షోకు చేసినట్టే అంతే. అంటే అమరావతి కనుక పూర్తయితే మనకి యువతకు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి మంచి ఉపాధి. అది ఎంత బోగస్ మాటలండి, ఇవన్నీ జరగని పని, అవన్నీ జరిగేది కాదు. అవి యాక్చువల్గా అమరావతి డెవలప్ చేయాలంటే 3,500 ఎకరాలు అన్నాడు, 4,000 ఎకరాలు అన్నాడు, 35,000 ఎకరాలు అన్నాడు. తీసుకున్నాడు, చేశాడు. ఏం చేసింది లేదు. ఇంతకుముందు ఉన్నప్పుడే 14 నుంచి 19 దాకా ఉన్నాడు కదా, ఏం చేసింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా మరి అమరావతిని తన ప్రభుత్వంలో బిగించేస్తుంటే మనకంటూ ఒక రాజధాని అనేది ఏర్పడేది. అతను 3 రాజధానుల నినాదం తీసుకొచ్చాడు. అవును అవును, 3 రాజధానులు అంటే ఇప్పుడు జార్ఖండ్ ఉంది, అవతల వచ్చేసి కొన్ని స్టేట్లు ఉన్నాయి. తెలంగాణ ఉంది అనుకోని చెప్తాను, వేరే బల్లె. తెలంగాణ తెలంగాణ డెవలప్ కాలేదు కదా, విడిపోయినారు. అట్లాగే రేపొద్దున రాయలసీమ వాళ్ళు, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు, తూర్పు వాళ్ళు కనుక పెట్టారంటే మళ్ళీ గందరగోళం, ఆంధ్ర 3 ముక్కలు అయిపోతుంది. అది కాకుండా డెవలప్మెంట్ చేసినట్టు అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెడితే డెవలప్మెంట్ ఉంటుంది కదా. అది అంటే మనకి ఇక్కడ అమరావతి దగ్గర ప్రాంతం అందరికి కూడా, చుట్టుపక్కల కూడా దగ్గరగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఏమంటే కర్నూలు వాడు రావాలంటే, అనంతపురం రావాలంటే ఇక్కడ అమరావతికి ఎంత దూరం చెప్పానండి. అది నువ్వు ఇక్కడి నుంచి కర్నూలు పోవడానికి కష్టమైనప్పుడు, విశాఖపట్నం పోవడం కష్టమైనప్పుడు వాళ్ళు రావడానికి నీకు కష్టం కదా. అది కూడా డెవలప్మెంట్. ఏం డెవలప్మెంట్ చేశారు చెప్పండి? అన్ని చోట్ల డెవలప్మెంట్ చేశాడా? లేదు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తాను, ఈసారి ఎన్నికల్లో వేరే విధంగా ఉంటుంది, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు అంటూ కూడా. అవును, అది కరెక్టే. అతను ఏమంటే పోయినసారి కొంచెం రెక్లెస్ అంటే నెగ్లెక్ట్ చేశాడు కార్యకర్తలను. వీళ్ళు ఈసారి అన్ని చూసుకొని దెబ్బ తగులుతున్నది కదా అని చెప్పి జాగ్రత్తగా ఉంటాడు అతను. ఫస్ట్ విడతలు అంటే అధికారం వచ్చిన తర్వాత ప్రజలకే నేను సంక్షేమం అందించాను, ఈ క్రమంలో కార్యకర్తలకి కొంచెం ఎక్కువ దూరం అయ్యాను. అవును, ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కూడా చెప్పి. అవును అవును, కరెక్ట్. ఆ మాట చెప్తున్నాడు. ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటంటారు? భవిష్యత్తు 100కి
75% గ్యారెంటీగా వస్తుంది గవర్నమెంట్. వచ్చిన వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తారు. వీళ్ళు ఇప్పుడు ఇది చూడండి, కూటమి ఇది నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాడు రెడ్ బుక్ అని పెట్టుకున్నాడు, ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు. అది జరిగే పని కాదు. రెడ్ బుక్ పెట్టుకుని అందరినీ హింసిస్తున్నాడు, లేడీస్ని చేస్తున్నారు. కాబట్టి అది జరిగేది కాదు. సార్ మీరు చెప్తున్నారు 70% వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితం అయిపోయింది కదా, మీరు ఎందుకని అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నారు? ఏమంటే యాక్చువల్గా ఎలక్షన్స్ కరెక్ట్గా జరిగాయని మీరు చెప్పగలరా? మీరు చెప్పండి. మీరు రిపోర్టర్స్ కదా, రిపోర్టర్స్ మీరు హోల్ హార్టెడ్గా చెప్పండి. ఎంత మాత్రం జరిగింది, కరెక్ట్గా జరిగిందా చెప్పండి. మరి కరెక్ట్గా జరిగింది కాబట్టే కదా మరి కూటమికి పట్టం కట్టారు ప్రజలంతా. అది పొరపాటు. అది అక్కడ మోడీది కూడా డౌటే. అది మొన్న జరిగింది కూడా. ఎందుకు వాడు ఫారినర్, వాడు అమెరికా, వాడి పేరు ఏదో గుర్తుంది, ట్రంప్ కాదు ఇంకొకడు. ఇదంతా కూడా బోగస్ జరిగింది ఎలక్షన్స్, నేను ప్రూవ్ చేస్తాను అన్నాడా లేదా? దానికి ఏం చెప్పలేక సమాధానం చెప్పలే కదా. వీడు ఎలక్షన్స్ ముందర మలేషియాకు పోయినాడు, ఇంకో చోటుకి పోయినాడు, వచ్చాడు. అవన్నీ జరిగింది కదా. ఇవన్నీ కూడా ఏమండి యాక్చువల్గా చెప్తే ఒకవేళ 30-40 సీట్లలో పోయి ఉండొచ్చు కానివ్వండి ఇది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీడు ఇస్తాను, 15,000 చేస్తాను, 18,000 చేస్తాను, ఒక్కడికి ఇచ్చింది లేదు. అందరూ సంక నాక్కుంటున్నారు ఒక్కొక్కరు. పబ్లిక్ కూడా కావాలండి. ఎందుకంటే మాయ మాటలు ఒకసారి చేసి మోసం చేశాడు, మళ్ళీ అదే చేశాడంటే వీళ్ళ బ్రతుకులు ఇంతే, ఇంకా బాగుపడదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు. మరి అతని శాసనసభ సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశం. రద్దు అయితే ఏమవుతుంది? ఏం కాదు. ఏమవుతుంది? మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయనుకోండి, ఈసారి అది కూడా రాదు వీళ్ళకు. కడపలో వీడు చేసినటువంటి జనాలందరూ కూడా ఎంతమంది వీడు బెదిరించి డబ్బులు ఇచ్చి చేసి వాళ్ళందరినీ కొంచెం లోపరుచుకున్నాడు కానీ వైఎస్ఆర్. లేకపోతే ఎక్కడ వస్తారు? రారండి. సార్ కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు పెద్ద గొప్పగా అనిపించలేదు. ఇంతకుముందు వైఎస్ఆర్లో అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కొంచెం పర్వాలేదు, బాగున్నట్టు అనిపించింది. ఇది ఏమి అందరికీ తీసేయడాలు తప్పితే ఏది పెన్షన్లు కానీ ఇవన్నీ తీసేయడాలు, చెప్పినటువంటి 6 చిట్కాలు కూడా చేస్తానని ఒకటి కూడా చేయలేదు ఇంతవరకు. కాబట్టి నమ్మకం పోయింది నాకు, నా మటసానికి. బటన్ నొక్కటం మూలనున్న ముస్లిం కూడా బటన్ నొక్కుతుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. బటన్ నొక్కి అయిపోయింది. అందరూ బటన్లు నొక్కారు, చేతులు నొప్పులు పుట్టాయి కూడా. బటన్లు నొక్కారు, అందరూ చేతులు నొప్పులు పుట్టి గమ్ముకున్నారు. బటన్లు నొక్కడం మానేశారు అందరూ. వైసీపీ వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. మేము మా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కామన్నారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారంటూ కూడా వైసీపీ నాయకులు అంటున్నారు. ఆ బటన్ నొక్కడం అంటే అది దాంట్లో ఏదైనా ఉంటే ఏదైనా బటన్ నొక్కినప్పుడు ప్రయోజనం ఉంటుంది. దాంట్లో ఏం లేనప్పుడు బటన్ నొక్కినా లేదు, బటన్ నొక్కకపోయినా లేదు.